హాయ్ హలో అందరూ బాగున్నారా? అందరూ బాగున్నారని బాగుండాలని కోరుకుంటున్నాను. ఇది ఒక చిన్న షాపింగ్ వ్లాగ్. ఇందులో మీకు కొంచెం నాకైతే చిత్రంగా అనిపించిన థింగ్స్ అయితే నేను మీతో షేర్ చేసుకుంటాను. ఇది ఏంటి అనుకుంటున్నారా? ఇది వచ్చేసి మనకి ఇది జ్యూస్ గ్లాస్. చూసారా ఎంత నీట్గా డెకరేట్ చేశారో. ఇందులో చాలా డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి. వావ్ అనిపించింది నాకైతే. ఎందుకంటే మనం బ్యాగ్స్ మీద, డ్రెస్సెస్ మీద ఇలా ఈ చమ్కీలు, ఏమంటారు క్రిస్టల్ పూసలు అనుకుంటా, ఈ మిర్రర్స్ తోటి ఇలా డెకరేషన్ అయితే చూసుంటాం. కానీ నేనైతే ఫస్ట్ టైం చూసాను ఇలా జ్యూస్ గ్లాస్కి చక్కగా అద్ది ఇలా పెట్టారు. ఇది కాస్ట్ కూడా ఒక్కొక్కటి ఈచ్ వన్ $70 ఉంది. ఇంత డెకరేట్ చేశారంటే ఆ మాత్రం తీసుకోవడంలో తప్పేం లేదు. చాలా వెయిట్ కూడా ఎక్కువ ఉంది. ఇందులో చాలా డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి. నాకైతే చాలా క్యూట్గా అనిపించినాయి. నేనైతే ఏం కొనలేదు. ఇది కంపెనీ వచ్చేసి గెస్ అంట. నేనైతే ఫస్ట్ సడన్గా చూసి గూచి ఏమో అనుకున్నాను, కాదు గెస్ కంపెనీ అంట. దీనికి రిలేటెడ్ ఏ కలర్ ఉన్నాయో అది స్మాల్ బ్యాగ్, బిగ్ బ్యాగ్, ఇంకా కొన్ని బాక్సెస్ అలా మొత్తం సెట్ అయితే ఉన్నాయి. మొత్తం సెట్ అయితే నాకు తెలిసి $1,700 ఎంతో ఉన్నాయి. అంటే చాలా బ్యాగ్స్ ఇదిగో చూస్తున్నారు కదా, ఇలా చాలా డిఫరెంట్ బ్యాగ్స్ సైజెస్లో ఇలా ఉన్నాయి. పక్కన బాక్స్ మిస్ అయినట్టుంది. ఇలా ఉన్నాయి. మరి ఎవరైనా ఇన్ని కొనుక్కుంటారేమో, నాకైతే తెలీదు. ఇంకా చూసారు కదా, ఇవన్నీ బ్యాగ్స్ అనమాట. డిఫరెంట్గా సేమ్ దానికి రిలేటెడ్. మరి ఏ కాన్సెప్ట్ తోటి ఇది తయారు చేశారో నాకైతే కొత్తగా అనిపించింది. నాకు చూసిన వెంటనే చాలా క్యూట్గా అనిపించింది, కానీ చాలా హై ప్రైస్ అనిపించింది. ఇవి వచ్చేసి స్వెటర్స్ అనమాట. మనకిప్పుడు సమ్మర్ నడుస్తుంది, కానీ ఇక్కడ మాకు కెనడాలో అయితే ఇంకా వింటరే నడుస్తుంది కాబట్టి ఇది వచ్చేసి బిగ్ సైజు జాకెట్ అనమాట. ఆ పక్కన ఉన్నాయి అవి మన నార్మల్ సైజెస్. వీడియోలో చూస్తుంటే మీకు పెద్ద డిఫరెన్స్ ఏం తెలియట్లేదు, కానీ ఇంతకన్నా నేను వీడియో తీయలేకపోయాను. ఇంతకన్నా దగ్గరగా పెట్టినా ఎట్లా చూపించాలి. బయట అయితే చాలా బిగ్ సైజులో ఉంది. అగా పక్కన ఉన్నాయి కదా, అవి మన సైజు. ఇది జస్ట్ అట్రాక్షన్ కోసం డిస్ప్లే పెట్టినట్టున్నారు ఈ స్వెటర్ని. చూడగానే అయితే నేను ఒక షార్ట్ కూడా పెట్టాను. దీన్ని క్లియర్గా తీసి, ఎంత క్లియర్గా తీసినా మేము చూసిన బయట ఉన్నంత బిగ్ సైజ్ అయితే కనిపించట్లేదు. నాకైతే అదే అనిపించింది. ఇంకొంచెం పెద్దగా కనిపించుంటే బాగుండేది అనేసి ఆ డిఫరెన్స్ కోసం నేను ఆ పక్కన కూడా చూపించాను అనమాట. ఇంకో చూసారు కదా, అవి మన పక్కన ఉన్నవి మన సైజు. ఇది జస్ట్ అట్రాక్షన్ డిస్ప్లే అయితే పెట్టారు. నాకైతే అలాగే అనిపించింది, కానీ చూడ్డానికైతే బాగుంది. ఇవి మన సైజెస్ స్వెటర్స్ అనమాట. ఇంకా ఇక్కడైతే స్వెటర్స్ అయితే నడుస్తున్నాయి. మనకి ఇండియాలో అయితే కనుక ఇంకా సమ్మర్ కదా, అది అయిపోయిన తర్వాత పెర్ఫ్యూమ్స్ చూద్దాము కాదు కొనుక్కుందామని ఇక్కడికైతే వచ్చాము. ఇక్కడే ఈరోజు ఎందుకో నేను చూసిన థింగ్స్ అన్నీ కొంచెం వింతగా కొత్తగా అనిపించినాయి. అందుకే ఇందులో నేను చేసిన కొంత షాపింగ్ మాత్రమే చూపిస్తున్నాను. ఇవి పెర్ఫ్యూమ్ బాటిల్స్ అనమాట. చాలా ఫ్లేవర్స్ ఉన్నాయి. మొత్తం అన్ని ఫ్లేవర్స్ అయితే నాకైతే బాగా నచ్చినాయి, బాగున్నాయి కూడా. మేము కొన్నాం కూడా. కాకపోతే ఏంటంటే మేము ఏది కొన్నామంటే ఇందులోనే గూచి షాప్ అయితే కాదు ఇది, కానీ ఈ షాప్లో మేము వచ్చిన షాప్లో ఈ గూచి బ్రాండ్స్ పెట్టారు. యాక్చువల్గా గూచి షాప్ కూడా దీనికి నియర్ బై ఉంటుంది. అంటే ఇదే మాల్లో ఉంటుంది, కానీ అది సపరేట్ షాప్ ఉంటుంది. కానీ అక్కడ ఈ ఫ్లేవర్స్ అయితే లేవు. మరి వీళ్ళు ఎందుకు పెట్టారు? ఇందులో జస్ట్ ఒక 2-3 ఫ్లేవర్స్ అనుకుంటా ఉన్నాయి. చూస్తే అక్కడికి ఇక్కడికి కాస్ట్లో కూడా $1 or $2 అయితే డిఫరెన్స్ అయితే ఉంది. ఏమో మరి ఇది వేరేగా వీళ్ళు షాప్స్ వాళ్ళకి వేరే ఇస్తారేమో. ఎందుకంటే నేను గూచి బ్రాండ్ షాప్స్ కూడా నేను మీకు షేర్ చేశాను, అందులో చూడండి. ఇవి చూసారు కదా, షూ అనుకున్నారా?
అస్సలు కాదు. నేను చూసి పెర్ఫ్యూమ్స్ ర్యాక్లో షూ ఎందుకు ఉంది అనుకున్నాను, షూస్ ఎందుకున్నాయి అనుకున్నాను. కానీ ఇవి అసలు షూస్ కాదు, ఇవి పెర్ఫ్యూమ్స్. అవి తీసుకొని అక్కడ మనకి బటన్ ఇస్తాడు, అది స్ప్రే చేసుకోవాలన్నమాట. అంటే మేబీ చాలామంది చూసారేమో, నేనైతే ఫస్ట్ టైం చూశాను, అందుకే మీతో కూడా షేర్ చేసుకుంటున్నాను. మీకు కూడా కొత్తగా చూసిన వాళ్ళైతే ఎంజాయ్ చేయండి. ఎందుకు అంటే ఇలా చూడడం భలే బాగుంది అనిపించింది. నాకు కూడా బాగున్నాయి అనిపించింది, కానీ ఏమంటారు, ఆ స్మెల్ అంత బాగోలేదు. కంపెనీ కూడా ఎందుకో మరి అంత బాగోలేదు, అందుకే అంత బిల్డప్ ఇచ్చినట్టున్నారు వాళ్ళు. ఇది షూ పెట్టి ఇంత హంగామా తప్ప నాకైతే పెర్ఫ్యూమ్ పెద్దగా ఏమీ అనిపించింది. ఇంకా ఇది నచ్చిందని అనుకుంటున్నాను. ఇంత షాపింగ్ చేసిన తర్వాత మేము అక్కడే స్నాక్స్ ఎంజాయ్ చేసి అయితే వచ్చాము. ఈ వ్లాగ్ అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. నేనైతే షూ పెర్ఫ్యూమ్ అయితే చాలామంది కొత్తగా చూస్తారని అనుకుంటున్నాను. నాలాగా ఎగ్జైట్ అయిన వాళ్ళు ఉంటారు అని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.